తమ్ముడు లేత లేత గొబ్బలు లాంటివి తీ తమ్ముడు. బామర్ది దుంపలు ఉడికేయలేదా? ఉడికాయ బా రండి ఫ్రెండ్స్. ఇవైతే ఊట నీళ్ళు, వంట కోసం అయితే ఈరోజు వాడదాం ఈ ఊట నీళ్ళని. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది. మీకైతే ఏదో గుడ్ల కూరలా కనిపిస్తుండొచ్చు. మా చిన్నార బాబు అయితే పొట్లంలా చేసి ఇక్కడ పోస్తున్నాడు అనమాట అన్నం. అయితే ఏట్రా ఎలుగుబంట. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు ఈ వీడియోలో అయితే కనుక మాకు ఎంతో ఇష్టమైన, మేము బాగా తింటాం అన్నమాట ఈ యొక్క కొర్రబువ్వ సామాకుల కూర. ఈరోజైతే వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఈ వీడియో అయితే మన యొక్క 80s ఛానల్లో రావాలి, కానీ అందులో తీసుకురాలేకపోయాము. ఈరోజు అయితే కనుక మన కొత్త ఛానల్ అయినా ఈ యొక్క ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీకు నచ్చితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ అనే యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడైతే ఆ యొక్క సామాకులు, కొన్ని కూరగాయలు అయితే తీసుకుందాం పదండి. మన రాజు మాట్లాడుతున్నప్పుడు పొగ అయితే లేస్తుంది కదా, ఇదే అనమాట. ఒకసారి చూడండి, చామ దుంపలు అయితే మా వాళ్ళు ఇక్కడ ఉడకబెడుతున్నారు. ఈ కూరలోనే చామాకులు, ఈ యొక్క దుంపలకు వచ్చే ఆకులు కూడా దీంట్లో కలపబోతున్నాం. కూర అయితే మాత్రం అదిరిపోతుంది. మాకైతే నిజంగా చాలా చాలా ఇష్టం అనమాట. మంచి ట్రెడిషనల్ ఫుడ్ అని చెప్పొచ్చు, మంచి హెల్తీ ఫుడ్ అని కూడా చెప్పొచ్చు. ఈ సీజన్లో మనకు ఈ యొక్క సామ దుంపలు కానీ సామాకులు కానీ చాలా విరివిగా దొరుకుతుంటాయి. వర్షాకాలంలోనైతే ఇంకా చాలా తీసుకుంటారు మా వాళ్ళు. ఏడు బా, ఈ పొలాలు చేయరా ఇట్లా విడిచిపెట్టేశారు? బామర్ది తుఫాన్ వచ్చి వరద కోసి తీసుకెళ్ళిపోయింది బామర్ది. ఆ సారం అంతా కిందకి తీసుకెళ్ళిపోయింది. తీసుకెళ్ళిపోయింది. ఆ కింద పొలాలకి వదిలేసింది బామర్ది. కష్టమైపోయింది, చాలా మట్టి మొత్తం తీసింది. మనం తోసాలని చదువుకుంటాం కదా, ఈ విధంగా కొట్టుకొని వెళ్ళిపోవడం వలన ఏదో మృతిగా క్రమక్షేమం అంటారు రాజు. ఎందుకంటే ఇది నీరు ప్రవహించే ప్రాంతము. కొండకి ఇది ఒక ఏమంటారు, ఒక కాలువలో ఉంటుంది. పైన వాటర్ అంతా కూడా ఇట్లా వచ్చి మధ్యలో నుంచి వాటర్ అయితే వెళ్ళిపోతుంటుంది. దానికి కారణం ఇది, మృతిగా క్రమక్షేమం జరగడానికి ఇది కారణం అనమాట. ఇది ఏట్రా ఎలుగుబంట. రెండు ఒకసారి మీకు చూపిస్తాం. అది ఎలుగుబంటే. ఎలుగుబంటి ఇది మొత్తం కూడా తవ్వేస్తుంటుంది అనమాట. లోపల చెదపురుగులు ఉంటాయి, తేనె ఉన్న కూడాను పైకి తీసేస్తుంటుంది. చాలా తెలివైనటువంటి జంతువు ఏదైనా ఉందంటే మడువుల్లో అదే కదరా. ఇది చూడండి, ఇది లోపల చెదపురుగులు అయితే తీసి తినేసింది. ఎంత పెద్ద ఆ గొయ్య అనేది తీసింది అనేది మీకు కనిపిస్తుండొచ్చు స్పష్టంగా. ఇదేం మొక్క బా, ఇది విచిత్రంగా ఉంది. ఇది చూస్తుంటే స్ట్రాబెర్రీ మొక్కలు అనిపిస్తుంది. చిన్న చిన్న గింజలు ఉన్నాయి, చిన్న కాయలు, గింజలు కాయలు. ఫ్రెండ్స్, ఇక్కడైతే సామాకులు ఉన్నాయి. ఇవే కూర కోసం తీసుకుందాము. చూడు బా, ఉన్నాయా? ఉన్నాయి బామర్ది, తీసుకోండి. ఇక్కడ ఊట కూడా ఉంది కిందన. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందాక కొన్ని దుంపలు అయితే దొరికాయి మాకు. చూడండి, ఇదిగో ఈ దుంపలు అయితే కడిగి తిందాం. కిందన ఊట నీళ్ళు అయితే ఉన్నాయి. ఈ ఊట నీళ్ళు అనేవి పుట్టడం వల్ల ఇక్కడ పొలాలు అయితే చేస్తున్నారు మా వాళ్ళు మంచిగా. తమ్ముడు లేత లేత గొబ్బలు లాంటివి తీ తమ్ముడు. లేతవి చిన్న చిన్నవి తీ, ఎక్కువ వద్దులే, తక్కువ తీద్దాము. ముందుకు వెళ్దాము, అక్కడ ఉన్నాయేమో. కాదు, ఇవి అంటుకుంటే దురద పెడతాయేమో. లేదు, అంతగా దురద ఉండదు తమ్ముడు. మొన్న చేపలు పట్టాం కదా, అప్పుడు బాగా దురద పెట్టింది. అందుకనే ఈ దుంపల వల్ల కొన్ని దురద కలుగుతాయి తమ్ముడు, అంటే మరీ ఎక్కువ దురద ఉండదులే. ఇది తీసే తమ్ముడు, మొదలు తీసే. ఇక్కడ కింద కట్ చేయాలా? కింద కట్ చేయి. బామర్ది దుంపలు ఉడికేయలేదా? ఉడికాయ బా రండి ఫ్రెండ్స్. ఇవైతే ఊట నీళ్ళు, వంట కోసం అయితే ఈరోజు వాడదాం ఈ ఊట నీళ్ళని. ఈ నీళ్ళు కూడా తాగొచ్చు, చాలా బాగుంటుంది. మంచి నీళ్ళే తీసుకుందాం. ఇవి ఈ యొక్క సామాకులు ఏముంటుందో తెలియదు, కానీ నీళ్ళు ఎక్కడ పెట్టినా సరే అంటుకోవట్లేదు. చూడండి, దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటో చెప్పండి మాకు. ఉడకబెట్టిన దుంపలు అయితే కనుక మేము ఈ విధంగా తీస్తున్నాం. చూడండి, ఇక్కడైతే కొన్ని తీసాము, ఇంకా కొన్ని అయితే ఉన్నాయి. ఒక పాత్ర దగ్గర అయితే ఉడకబెట్టినవి. దుంపలు ఎక్కువ అవుతాయి మా బా. సరిపోతాయి బామది, సరిపోతాయి. మనం ఆకులు తక్కువ తీసుకొచ్చినట్టున్నామన్నా, సారాకులు ఆకులు ఇవి కలిపి చేద్దాం రాజు అనేసి. అవి కూడా ఆకులు కూడా తక్కువే, ఇవి కొద్దిగా ఎక్కువ దుంపలు ఉన్నాయి. సరిపోతాయి, కలుపుదాం. అంటే ఆకులు తక్కువ ఉండాలి బా. తక్కువ ఉండాలి. దుంపలు ఎక్కువ అవుతాయి, ఆకులు తక్కువ ఉండాలి. ఆకులు తక్కువ అవుతే దుంపలు ఎక్కువ ఉండాలి. ఓకే. రెండు ఒకేలాగా ఉంటే ఏమవుతుందన్న? అంటే గుద్దుగా ఉంటాయి, రెండు ఒకేలా ఉంటాయి. ఇలాంటివి మేము చిన్నప్పుడు ఎక్కువ మా అమ్మ వాళ్ళు ఉడకబెడితే తింటాం బావది. అలాగే కదా, తీయడం కంటే తినడం ఎక్కువ ఉంటుంది అప్పుడు. ఇవి రెండో రకము. మొదటి రకం అయితే కాల్చుకొని తినొచ్చు, బాగుంటాయి అవి. మనము 80s ఛానల్లో వీడియో కూడా చేసాం కదా, అది చేసాం కానీ కాల్చి తిన్నాం. అది ఉడకబెట్టి తినలేదే, కాల్చి తిన్నాం బ్రో. పైకి చూస్తే కనిపించింది బొమ్మ. అంటే నువ్వు ఉడకబెట్టి తిన్నావంటే అంటున్నాను. ఏడు బా, ఎంతవరకు వచ్చింది? ఉడికింది బామర్ది, ఉడికొచ్చింది. మూత పెడదాం. ఇప్పుడు మూత పెట్టేయాలి. అవును బామర్ది, అంటే దమ్లాగా. దమ్ములాగా. నిప్పులు కూడా పోస్తాం మన పైన. నిప్పులు ఎక్కడ పోస్తామే, నువ్వు బలెటోడివే. దమ్ము అంటున్నారు కదా. దమ్ము అంటే నీకు చికెన్ బిర్యానీ గుర్తొస్తుంది. ఈ కొర్ర బియ్యం అయితే మేము ఇంటి నుంచి అయితే తీసుకొచ్చాము. 1 కేజీ అయితే తీసుకొచ్చాము. మా నలుగురికి అయితే సరిపోతుందేమో అనుకుంటున్నాం.
ఫ్రెండ్స్ ఈ యొక్క పొలం గట్టు దగ్గర ఒకే ఒక టమాటో ఉంది. ఈరోజు అయితే టమాటా తీసుకెళ్ళి మనం కూరకి వేసి తినేద్దాము. చూపించాను ఒకసారి. చాలా మంచిగా పండుంది. ఎవరు కూడా చూడలేదు, మేకలు కానీ ఆవులు కానీ. ఇది ఒకటే ఉంది ఇక్కడ చెట్టు కూడా. అవును అన్నట్టుకాసం ఏం లేదు. అడవి టమాటా ఇది. అడవి టమాటా కాదన్న, మన ఇక్కడ సోళ్ళు తర్వాత మంచి ఇవన్నీ వేసి ఉండరు. దాని అనమాట. చూడండి ఏ విధంగా పండిందో. మంచిగా పండిపోయి సైడ్ నుంచి పగుళ్ళు వచ్చాయి. ఇది ఇటువా కోసేవా టమాటా? కోస్తున్నాను బా, చిన్నది ఉంది. పచ్చిమిర్చి కూడా కట్ చేసారా? కట్ చేసాను బా పచ్చిమిర్చి. మనకి ఇందాక దొరికాయి కదా పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి అనేవి మేము ఇంటి నుంచి తీసుకొని రాలేదు. ఇక్కడ అక్కడక్కడ ఉంటే మంచి మా వాళ్ళు వేసి ఉన్నవి ఈ యొక్క పొలాల దగ్గర తీసుకున్నాం అనమాట. చిన్న ఉంటాయి, మీరు చూస్తుండొచ్చు అక్కడ. అవి కూడా భలే దొరికాయి అన్న మిర్చి. బాగున్నాయి అవి, చిన్న చిన్న అవి కదా. కొద్దిగా నీళ్ళు పోసాం కదా బా. కొద్దిగా నీళ్ళు పెట్టేసింది బా ముందే కానీ. ఉడికిన తర్వాత ముద్దగా అయితే తయారైపోతుంది. ఈ ఆకు అంతా కూడాను, అంటే ఈ కూర అంతా కూడాను. ఈ కూర వండేటప్పుడు కూడాను కొద్దిగా చింతపండు పులుపు కూడా కలుపుతారు. అది కలుపుకుంటే కొద్దిగా దుర్దుగుణం అనేది ఉంటుంది దీంట్లో. అది గొంతుకు పట్టినట్టు అనిపిస్తుంది కదా బా. తినలేము కూడా బా, తినలేము కూడాను. దీంట్లో కొద్దిగా చింతపండు పులుపు కూడా కలుపుతాం. తర్వాత మీకు చూపిస్తాం అది కూడాను. కూర అయితే ఒక 10 నిమిషాల తర్వాత ఇలా మెత్తగా అయితే తయారైపోయింది. చిన్నారు బాబు అయితే ఇట్లా గట్టి పెట్టి మంచిగా రుబ్బేసాడు అనమాట. మెత్తగా తయారైపోయింది చారు, ఈ ఆకులు ఇవంతా కూడాను. ఇప్పుడైతే దీంట్లో టమాటా అయితే కలుపుతున్నాము. వేసే బా, కలుపు బా. ఇదే కదా బా ప్రాసెస్ అంతా, ఇదే కదా ఎట్లానే. అలాగే బా మరి. ఎందుకంటే కొద్దిగా ఉడికిన తర్వాత దుంపలు వేసేద్దాం బా. దీంట్లో మనం ఒలిచి పెట్టుకున్నవి. ఓకే. ఈ వంట పెద్ద ప్రాసెస్ అయితే కాదు కదా, సింపుల్ గానే అయిపోద్ది. అలాగా అయిపోతుంది. ఈ కూరకి కొర్ర బియ్యమే కాదు, సామ బియ్యం కూడాను, అంటే దాంతో తయారు చేసిన అన్నం కూడాను చాలా బాగుంటుంది అనమాట. బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు వాటికి. ఏమైంది? పడిపోయిందా? పురుగా? కలిపేసారు. పురుగు కాదు, ఏంటి బుగ్గిలు అంటుంటుంది కదా. ఇది ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. మనం ఉడకబెట్టిన దుంపలు అయితే ఒలుసుకొని పెట్టేస్తున్నాము. ఇప్పుడు కూరలు కలుపుదాం. తీసిరాబా. టమాటా వేసిన ఒక 2-3 నిమిషాల్లోనే మంచిగా ఇది అయిపోయింది, కలిసిపోయింది. కాబట్టి ఇదంతా కలిపి చక్కగా ఇట్లా చేసుకుందాం. చూస్తుంటే మంచిగా పాలకూర ఉంటుంది కదా బా. పాలకూర పప్పులు అనిపిస్తుంది, కానీ ఇక్కడ మనం అడిషనల్గా దుంపలు అయితే కలిపాం కదా. నిజానికి ఏంటంటే మా గిరిజనులు అయితే ఇట్లా వండుకున్న తర్వాత గరిటెతోనే తాలింపు అయితే పెడతారు. ఇక్కడ మనకు చెక్క గరిటె ఉంది కాబట్టి మనం సాధారణంగా ఎట్లా చేస్తామో అట్లా అయితే మీకు చూపిస్తాం ఈరోజు. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది. మీకైతే ఏదో గుడ్ల కూరలా కనిపిస్తుండొచ్చు. కొత్తిమీర పుదీనా మిక్స్లోని గుడ్లు వేసినట్టు కనిపిస్తుండొచ్చు. ఫ్రెండ్స్, ఇంటి నుండి తీసుకొచ్చిన చేతికారము ఇప్పుడు కూరలు కలుపుదాం బాగుంది. తీసిరాబా. దీంట్లోనే మేము అన్నీ కలిపి నూరుకుంటాము. మీకు తెలిసిందే, మా వీడియోస్, పాత వీడియోస్ మీరు చూసే వాళ్ళకి అయితే మాత్రం చెప్పనక్కర్లేదు, మన వాళ్ళకి తెలుసు. అది చాలా బాగుంటుంది న్యాచురల్గా అనమాట. కారం వేసిన తర్వాత ఫ్లేవర్ అంతా కూడా మారిపోయింది కదా. ఇప్పుడైతే దీంట్లోని మనము ఉప్పు వేసిన తర్వాత చింతపండు పులుపు కూడాను దీంట్లో కలుపుకుందాం. ఉప్పు అయితే చల్లుకుంటున్నాం. సరిపోద్ది బా? సరిపోద్ది బా. ఓకే. ఈ వంటలు అయితే మాత్రం నీకే బాగా తెలుసు, అందుకే అడుగుతున్నాను. చింతపండు పులుపు అయితే వేస్తున్నాము. ఇదంతా అయిన తర్వాత మనము తాలింపు వేసిన తర్వాత అప్పుడైతే మనం దించేద్దాం. ఏడు బయట తయారు చేసావు కూర? బాగుంది బాగుంది. ఆకులు కనిపించట్లేదు, కనిపించట్లేదు, కలిసిపోయింది. ఇది పాలకూర లేదు, పాలకూర పప్పు, గోంగూర పప్పులో తయారైపోయింది. ఇది నాన్ వెజ్ కంటే ఇదే బెస్ట్గా ఉంటుంది. నిజానికి ఆరోగ్యానికి ఇట్లాంటి మంచిది బా. న్యాచురల్గా దొరికే ఈ ఆకుకూరలు, దుంపలు. కొర్రన్నం అయితే ఈ విధంగా అయితే ఉడికింది, చాలా చక్కగా అయితే ఉడికింది. ఇప్పుడైతే ఆకులు మేము పోసేసుకుంటున్నాము. మాకు ఖాళీ లేదు పాత్ర అనేది. ఇదంతా కూడా దించేసి మనం తాలింపు అయితే రెడీ చేసేద్దాం. అన్నం అయితే మాత్రం మంచి స్మెల్ అయితే వస్తుంది, అలానే మంచి రుచి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కొర్రలు కానీ ఇదంతా కూడాను సామాల కంటే కొర్రన్నం అనేది చాలా బాగుంటుంది. కిందనైతే ఉప్మా తయారైంది. ఇది మా చిన్నారు బావ తింటాడంట. నాకు కూడాను చిన్నప్పుడు బాగా ఇష్టం అనమాట ఇట్లాంటి మాడిపోయింది. వీళ్ళు ఎంతమంది ఇట్లాంటి మాడిన పదార్థాలు అంటే ఇష్టం కామెంట్ చేయండి. మళ్ళీ క్యాన్సర్ కారకం బ్రూ అంటారు మళ్ళీ మీరు. తాలింపు అయితే అయిపోయింది బా. కూర తీసిరా. కూర అయితే చిక్కగా కనిపిస్తుంది మంచిగా. కోడిగుడ్ల అదే అంటుకుని పోయిందా? నోరూరించే వెజ్ కర్రీ అయితే తయారైపోయింది. మన ఛానల్లో మొదటిసారిగా ఇట్లాంటి వంట తయారు చేయడం. ఇప్పటి వరకు మన ఛానల్లో ఉన్నదంతా కూడాను నాన్ వెజ్లే. ఇది వెజ్ అనమాట మొదటిసారి. అట్లానే మంచి ఫుడ్ అనమాట, హెల్తీ ఫుడ్. మన కొర్రలతో తయారు చేసిన అన్నం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే అన్నం అయితే వడ్డించుకుందాము. మా చిన్నార బావ అయితే పొట్లంలా చేసి ఇక్కడ పోస్తున్నాడు అనమాట అన్నం అయితే. ఎంతదన్నది? 50 రూపాయలు రాజు. 50 రూపాయలు అనమాట. ఇట్లా వండి పెడితే ఇది 100 రూపాయలన్నా కూడా తినేవాళ్ళు ఉంటారేమో బా. ఎందుకంటే దీంట్లో ఉన్న ఆహారపు విలువలు అలాంటివి. చాలు 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 చాలు. ఓ అబ్బాయి, నేనైతే తినలేను బా. వాసన మాత్రం అదరగొట్టిస్తుంది బా ఈ రైస్ ఇదంతా కూడా. స్మెల్ మాత్రం అసలు తగ్గట్లేదు బా. తగ్గేది లేనట్టుంది. మిత్రులారా, ఇప్పుడైతే మనం ప్రారంభించేద్దాం. సీనా మొదలెట్టి సీనా స్టార్ట్ చేసినా లే, నువ్వు స్టార్ట్ చేయ ముందు.
ఈ పొడి బియ్యానికి ఈ చిక్కటి కూరకి ఉమ్. చూద్దాం ఇలా ఉందాం. ఈసారి రివ్యూ ఈడికి అడుగుదాం రా. ఎప్పుడు కూడా నా ఈడు రివ్యూ లాస్ట్ ఇస్తుంటాడు కదా. ఎలా ఉందిరా? బాగుంది బా, నాకైతే నచ్చింది. సూపర్. నీకెలా అనిపించింది రెడ్వి? బాగుంది బా. ఈ యొక్క టేస్ట్ అనేది మాత్రం బాగా రెట్టింపు చేసింది. ఈ యొక్క కొర్ర బియ్యం ఉంది కదా, ఈ కొర్ర బువ్వ అక్కడ ఉన్న స్మెల్, తర్వాత నుంచి ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఆ యొక్క సారాకుల నుంచి, సారదుంపల నుంచి మంచి కలిసింది. ఇది టేస్ట్ మాత్రం తిరుగులేదు బా, చాలా బాగా వచ్చింది కూర. ఈ దుంపలు కూడా మెత్తగా ఉడికాయి బా. చూడైతే మెత్తగా చాలా బాగా వచ్చాయి, మెత్తగా ఉన్నాయి. తింటున్నప్పుడు ఈ చారు దుంపలు అనేసరికి మనకు జారుగా ఉంటాయి కదా, ఆ జారుతనం ఇక్కడ ఉన్నటువంటి ఒక బియ్యం నుంచి మంచి కాంబినేషన్ వచ్చింది. కలిసిపోయిందా? కలిసిపోయింది. పేస్ట్లో తయారైందా? టూత్ పేస్ట్ అవా మరేట్రా. కానీ ఇట్లాంటి అన్నానికి ఈ కూర అయితే సరిపోదు, ఎక్కువ మొత్తంలో మనకు కావాల్సి అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది పొడిగా ఉంటుంది కాబట్టి అన్నం అనేది కొద్దిగా ఎక్కువ ఉండాలి. కూర అనేది ఎక్కువ ఉండాలి. ఫ్రెండ్స్, ఈ కూర మీరు ఏ విధంగా వంట చేసుకొని తింటారో కామెంట్ చేయండి. అంటే మనలా చేసుకుని తినారేమో, కొద్దిగా ఫ్రై లాగా చేసుకొని తింటారు కదా. నేనైతే ఎప్పుడు ఫ్రై చేసింది తినలేదురా. మరి మనం లాస్ట్ టైం చేసాం చూడు, అవునా, అది చామ దుంపలతో కూర, అప్పుడు కూడాను చాలా మంచిగా వచ్చింది టేస్ట్ అయితే. అప్పుడు కూడా మన వాళ్ళు చాలామంది ఆ కామెంట్స్ కిందనే పెట్టారు అనమాట, ఒకసారి ఫ్రై చేయండి బాగుంటుంది రామ్మ అని చెప్పి. అప్పుడు ట్రై చేద్దాంలేండి. ఈ మన ఫారెస్ట్ దుంపలు ఇవ్వండి ముందు నాకు. కరిగిపోయి రాజు మొత్తం తమ్ముడికి మళ్ళీ ఉండాలి. కలిపేసావన్న బాగా. వీడికి ఎంత ఇచ్చినా చాలదు కదా వీడికి. తింటాడా మళ్ళీ అక్కడ ఏదో అమాయకుడులాగా నటిస్తుంటాడు. సరే ఫ్రెండ్స్, ఆ చూసే వాళ్ళందరూ కూడాను వీడు అమాయకుడు రా అనుకుంటారు. నేను కూర మొత్తం ఎక్కువ తీసుకుంటుందని ఈ కొర్ర బియ్యానికి ఎక్కువ ఉండాలి తమ్ముడు, ఎందుకంటే పొడిగా ఉంది కదా. బావగారు మాట్లాడండి, ఏదో ఒకటి మాట్లాడండి. బాగుంది బామర్ది. నేను అంటే ఉడకదనుకున్నాను అన్నము, అంటే తడిపిస్తుండి నానబెట్టి ఉండేము కదా మామర్ది, అప్పుడు ఉడకదేమో అంటే ఒకేసారి కొలతలేదు నీళ్ళు పెట్టేమో అన్నాను, కానీ ఉడికింది. ఓకే, సరే ఎప్పుడైనా మాట్లాడమన్నప్పుడు ఒక డైలాగ్ వేరేది మార్చి. నేను డైలాగ్ రాస్తాను ఏంటి? అవును, ఇవ్వంటున్నా కొద్దిగా మార్చి. మార్చడం అంటే బాగుంది కాకుండాను ఏదైనా కొత్తగా మార్చి ఇవ్వండి. మార్చడం అంటే ముందు రాసుకుంటే అది ఏదో మార్చడానికి అవుతుంది, అంతే కదా. ఏదో ఫ్లూయెంట్గా మాట్లాడుతుంటారు మన వాళ్ళు కంటిన్యూస్గా, మరి ఇంకేం మారుస్తాం. చిన్నరావన్న. అవును, ఏదో అట్లా అంటే గుర్తొచ్చింది. మనం రీసెంట్గా వీడియో చేసాం కదా చేపలు అది పట్టిదంతా. అది చేసిన తర్వాత ఏంటంటే ఒక 5-6 ఏదో స్క్రిప్టెడ్ వీడియో, ఇది ప్రాంక్ వీడియో, మీరు ముందుగానే చేపలు పట్టి అక్కడ పెట్టారని చెప్పి ఆ కామెంట్స్ అయితే పెట్టారా. అది నిజంగానే అది స్క్రిప్ట్ లాగా అనిపించింది ఏంట్రా వీడియో. అది కొంతమంది ఉంటారు గురు, ఏటో మన వాళ్ళు అంటుంటారు కదా, గిట్టని వాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కరు మనకు అంటే సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు కదా అనేసి. కాదు బా, రోజు ఎంత కష్టపడ్డాం బా. అది అవును బా. అక్కడ నిజానికి ఏంటంటే అన్నోటి చేపలు ఆ ప్రాంతంలో దొరకడం అనేది అక్కడ ఇది ఆ ప్రాబ్లం అయిందనమాట. అసలు మేము కూడా అనుకోలేదు అసలు ఇన్నోటి చేపలు అక్కడ దొరుకుతాయని చెప్పి. మేము పట్టిన ప్లేస్ ఎక్కడ అంటే జామి అని చెప్పి మీకు తెలిసే ఉంటుంది. ఎస్కోటకిన ఆ జామికి సుమారుగా ఒక 25-30 కిలోమీటర్ల మధ్య దూరం అయితే ఉంటుంది అనమాట. ఆ ప్రాంతానికి మేము వెళ్ళి పట్టాం. దానిపైన డ్యామ్ అయితే ఉందన్నమాట, జామి డ్యామ్ అని చెప్పి. ఆ కిందనంతా కూడా వాగు అనేది ఇట్లా ప్రవహిస్తూనే ఉంటుంది. దానికి చాలా దారులు అయితే ఉన్నాయి, వాటి వెంట ఈ చేపలు అయితే ఉంటాయి, ఎందుకంటే పైన ఆ యొక్క డ్యామ్ అనేది ఉంది కాబట్టి. కొంతమంది అది చూసి అది స్క్రిప్టెడ్ వీడియో భలే కవర్ చేశారు బ్రో, భలే నటించేశారు బ్రో, మీరు మీ నటనకి 100% ఇట్లా మార్క్స్ అయితే వేయొచ్చు, అట్లానే 100 మార్కులు ఇట్లా ఇవ్వచ్చు అని చెప్పి. ఏంటిది అది చెప్పండి. మీకు ఎప్పుడైనా అలాంటివి జరిగే చెప్పండి. మీరు నమ్మరు, మన ఛానల్లో ఇప్పటి వరకు ఒక్క స్క్రిప్టెడ్ కాదు కదా మేము అనుకొని మీకు ఇట్లా ఏమంటారు అది మసిపూసి మాడగా చేసి చూపించిన వీడియో ఒక్కటి కూడా ఉండదు. మీరు ఎత్తికి చూడండి ఒకసారి. అది కరెక్ట్ ఉంటేనే కరెక్ట్గా ఉంది అంటాము, అది వేరే విధంగా మారింది అనుకో బామర్ది, అది బాగలేదు అనేసి ముందే చెప్పేస్తాం బామర్ది. అది ఎట్లా కనిపించింది బా నాకు తెలియదు. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆ గంటల తరబడి ఇట్లా అని మనము కెమెరా అనేది రోల్ చేయలేం కదా. ఆ చేపలు పట్టినప్పుడు మాత్రమే మీకు అది చూపించగలం, ఎందుకంటే ఆ చేపలు అనేది ఎప్పుడు పడితే మనకు తెలియదు. ఆ చేపలు పట్టేంత వరకు ఏకదాటిగా మనం పెట్టామంటే ఆ వీడియో అనేది 3-4 గంటలు అయిపోతుంది. అయినా మనం ఒక్క ప్లేస్లోనే మనం 8:30కి అలాగా దిగిన వాళ్ళము, 12:30 ఒంటి దగ్గరికి అయ్యింది బయటకు వచ్చాము అక్కడ నుంచి. ఒకే ప్లేస్లోనే పట్టాము అదంతా కూడాను. అక్కడ ఏంటంటే కొన్ని చేపలు అనేవి సింగిల్గా ఉండవు, కొన్ని ప్రాంతాల్లో ఉండే చేపలు ఏంటంటే గుంపుగా కొన్ని బేచులతో ఉంటాయన్నమాట. మా లక్ అనుకోవాలో లేకపోతే ఏమనుకోవాలో కానీ పెట్టేమో అక్కడ ఉన్నాయి అవన్నీ. అది మాకును అది ఆశ్చర్యం, అది మిరాకిల్ అనిపించింది. అది ఇన్నోటి చేపలు ఇంత ఇట్లాంటి ప్రాంతాల్లో దొరకడం అనేది. కొంతమందికి అయితే నమ్మరు, ఏం చెప్పినా కూడాను వాళ్ళకి అనిపించింది పెట్టిస్తారనమాట. మేమైతే ఒకటే చెప్తున్నాము,
అట్లా మీకు ఎవరికైతే అనిపిస్తుందో మా వీడియోలు మీకు ఇట్లా ప్రాంక్ వీడియోలు లేకుంటే ఫేక్ వీడియోలు ఇట్లా మార్ఫింగ్ వీడియోలు లేకుంటే ఇట్లా స్క్రిప్టెడ్ వీడియోస్ అని ఎవరికైతే అనిపిస్తుందో దయచేసి మా వీడియోస్ అయితే చూడొద్దు. అలా పెట్టే వాళ్ళు ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అయితే కాదు, మన ఛానల్ చూసే వాళ్ళు కూడా కాదనమాట. ఎప్పుడో ఒకసారి చూస్తారు, వాళ్ళ యొక్క కామెంట్ చూస్తున్నా మాకు తెలిసిపోతుంటుంది, ఒకే ఒక కామెంట్ పెట్టుంటారు అనమాట. మీకైతే మేము ఎవరికి బలవంతం అయితే పెట్టట్లేదు, మీకు ఇష్టమైతేనే మా వీడియోస్ అయితే చూడండి, మీకు నచ్చుకుంటే మాత్రం అది స్కిప్ చేసేయండి, అసలు ఓపెన్ కూడా చేయొద్దు. మన ఫాస్ట్ కుకింగ్ ఛానల్ అలానే ఏటీసీ ఛానల్ కూడాను మీరైతే చూడొద్దు, ఎందుకంటే మన ఛానల్లో ఉండేవన్నీ కూడాను స్క్రిప్టెడ్ వీడియోస్ కదా, మళ్ళీ ఫేక్ వీడియోస్ ఉంటాయి, అందుకోసం అనమాట. నిజంగా అది చూస్తే నాకు చాలా బాధ అనిపించింది రాజు, ఎందుకంటే ఇంత కష్టపడి అదంతా కూడా పట్టాము, అది స్క్రిప్టెడ్ వీడియో అని చెప్పి అది హైలైట్ చేస్తూ ఉంటారు అనమాట. అవును, అంటే 100 మంది చూస్తారు, 100 మందిలో ఒక్కడు కామెంట్ పెడతాడు, ఒక 100 కామెంట్లు అందులో వచ్చాయంటే ఒక్కడు పెట్టిన దానికి ఇంకా అవును కదా అనుకున్న లేని వాడు కూడా అలాంటి థాట్ వచ్చేస్తుంది చదివిన తర్వాత. ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈరోజు ఈ ఫుడ్ అనేది ఒక టేస్ట్ అయితే, ఇక్కడ ఉన్న క్లైమేట్ కూడాను చల్లగా ఉంది, వేడి వేడి ఫుడ్ అదిరిపోయిందని చెప్పొచ్చు అనమాట. మాకైతే బాగా నచ్చింది, థ్యాంక్స్ బాగా, మంచిగా వంట చేసి పెట్టావు, చాలా రుచికరంగా ఉంది భోజనం అంతా కూడాను. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాం. అలానే మీకు ఈ వీడియో అనేది నచ్చింటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోద్దు. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా మనము ఏటీసీలో కానీ మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్లో మంగళవారం రోజు అయితే కలుద్దాం. అంతవరకు అది సెలవు, బై ఫ్రెండ్స్.